హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద బెంగళూరు కపుల్ వ్లాగ్స్. అసలు ఎలా మర్చిపోయినా కూడా తెలియదు, పాండిచ్చేరి డే 3 వ్లాగ్ అసలు అప్లోడే చేయలేదు నేను. 2 months పైననే అయిపోయింది మేము ఈ ట్రిప్కి వెళ్ళొచ్చి. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్న డే 3 వ్లాగ్. మన ఛానల్లో వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డే 1 డే 2 వ్లాగ్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, చూడకపోతే చూసేయండి. అలానే మీకు ఈ వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే డే 3 మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చాము. ఫ్రీ బ్రేక్ఫాస్ట్ వదులుకోము కదా హోటల్లో. అయితే ఆ రోజు మాది చెక్అవుట్ ఉండిందనమాట ఈ రూమ్. మేము 2 డేసే ఉందాం అనుకున్నాం ఫస్ట్ పాండిచేరిలో. సో 2 డేస్కి ఈ రూమ్ బుక్ చేసుకున్నాం. ఇంకా థర్డ్ డే కోసం అని చెప్పి ఇదే హోటల్లో ఆ రూమ్, మేమున్న రూమ్ అవైలబుల్ లేకపోతే పైన వేరే రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట థర్డ్ డేకి. అది చాలా చిన్న రూము, ప్లస్ కాస్ట్ కూడా ఎక్కువే. ఆ ఒక్క రోజుకి 2500 అనుకుంటా. అయితే ఇంకా మళ్ళీ హోటల్ ఎందుకు మారడం చెప్పి ఇంకా ఒక డేకి అడ్జస్ట్ అవ్వచ్చు అని ఇంకా ఆ రూమ్లోనే షిఫ్ట్ అయిపోయామన్నమాట. ఇదే నేను పొగిడిన రూమ్, చాలా చిన్న రూమ్. లక్కీగా ఏసీ మాత్రం పనిచేస్తుంది, కానీ ఒక మంచి ప్రాబ్లం ఉందన్నమాట. లోపల గడియ పెట్టినా బయట నుంచి పుష్ చేస్తే డోర్ ఓపెన్ అయిపోద్ది. డే 3లో మాకున్న ఓన్లీ ప్లాన్ ఏంటంటే ప్యారడైజ్ బీచ్కి వెళ్ళాలి. సో అక్కడికి మనము ఆన్ రోడ్ వెళ్ళలేము. ఫస్ట్ మేము ఉంటున్న ప్లేస్ నుంచి చున్నంబార్ బోట్ హౌస్ అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడ నుంచి బోట్లో వెళ్ళాలి మనం ప్యారడైజ్ బీచ్కి. మేమైతే ఇంకా ఈ బోట్ హౌస్ దగ్గరకు వచ్చేసాము. లంచ్ ఇక్కడ ప్యారడైజ్ బీచ్ దగ్గర చేద్దాం అనుకున్నాం. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడికి స్టార్ట్ అయ్యామన్నమాట. మేము ఉంటున్న హోటల్ నుంచి ఈ బోట్ హౌస్ దగ్గరకు ఒక 30 minutes పట్టింది మాకు రావడానికి. ఇక్కడ స్కూటీ పార్క్ చేసి ఎంట్రీ టికెట్ తీసుకోవాలి, అలానే పార్కింగ్ టికెట్ కూడా. ఇంక ఇప్పుడైతే మేము ఈ ఎంట్రీ దగ్గర నుంచి బోట్స్ ఉండే దగ్గరికి వెళ్తున్నాము. పాపం భార్గవ్ ఒక మంచి వ్లాగర్ అయిపోయారు, మంచిగా ట్రై చేసి ఉంటే. బట్ తనలో ఉన్న ఇంట్రోవర్ట్ ఆపేస్తుండే. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ బోట్ టికెట్ తీసుకోవాలన్నమాట. పర్ పర్సన్ 350 ఎంతో అయింది కాస్ట్. అసలు నాకు గుర్తు కూడా లేదు, చాలా 2 months అయిపోయింది కదా. సో 350 అలా అయినట్టుంది. మేము షేరింగ్ బోట్లోనే వెళ్ళాము. ఆ రోజు మండే, సో అందుకనే ఏమో జనం అసలు ఎక్కువ మందే లేరు. బోట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. మాతో పాటు ఇంకా ఒక 4 members ఉన్నారు సేమ్ బోట్లో. ఇక్కడ నుంచి ప్యారడైజ్ బీచ్ దగ్గరికి ఒక 20 to 25 minutes పట్టింది. మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాం. ఎండ అయితే అసలు మామూలుగా లేదు. ఇంకా ఈ పాయింట్ దగ్గర బోట్స్ ఆపేస్తారు. మనం ఇంక ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవడమే బీచ్ దగ్గరికి, దగ్గర పక్కనే అనమాట. మేము ట్రిప్కి వెళ్దాం అనుకున్నప్పుడు మా ఫ్రెండ్స్కి అలా చెప్పినప్పుడు ప్యారడైజ్ బీచ్కి ఖచ్చితంగా వెళ్ళండి అని చెప్పారు. సో నాకైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. ఫుల్ జనంతో మంచిగా షాప్స్ అవి ఉండి ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి అనుకున్నాను. చూస్తే అసలు ఏం లేవు, చాలా సైలెంట్గా ఉంది బీచ్ దగ్గర. ఒకే ఒక చిన్న హోటల్ ఉందన్నమాట ఫుడ్కి, అంతే. కనీసం కూర్చోడానికి కూడా ఏమీ అరేంజ్మెంట్స్ లేవన్నమాట ఈ బీచ్ దగ్గర. నాకు దీనికన్నా రాక్ బీచే చాలా నచ్చింది. మేము ఆల్మోస్ట్ ఎవ్రీడే వెళ్ళాము. 3 days ఉన్నాము పాండిచేరిలో. 3 days కూడా వెళ్ళాము రాక్ బీచ్ దగ్గరికి. కాకపోతే ఈ బీచ్ నాకు తెలిసి ఎందుకు అంత స్పెషల్ అంటే మేబీ వాటర్ టచ్ చేయొచ్చనేమో. రాక్ బీచ్ దగ్గర మనకి యాక్సెస్ ఉండదు కదా, సో డౌన్లో ఉంటుంది వాటర్, చుట్టూ మొత్తం రాక్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే మనం వాటర్లో నడవచ్చు, అలాగా కొంచెం వాటర్ని టచ్ చేయొచ్చు.
నాకు ప్యారడైస్ బీచ్ చూస్తే సేమ్ మా ఊర్లో బీచే గుర్తొచ్చిందనమాట. ఓడ్రేవ్ బీచ్ చాలా ఫేమస్. ఇంకా ఎలానో ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పి చాలాసేపే ఉన్నాం ఇక్కడ మేము. కొన్ని మంచి ఫొటోస్ తీసుకున్నాము. మనకిక్కడ టైం లిమిట్ ఏమి ఉండదు. ఇంతసేపే ఉండాలని. మనం బోట్‌లో వచ్చాం కదా! సో, బోట్స్ అవి తిరుగుతూనే ఉంటాయన్నమాట. ఇంకా కొంచెం సేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇక్కడే ఫుడ్ తినేసి వెళ్దాం అనుకున్నాము. చూస్తే ఆపోజిట్‌లో ఒక చిన్న హోటల్ ఉంది. ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం మేము తినడానికి. ఇదే ఆ హోటల్. మేము అసలు ఆ రోజు ఇక్కడ ఫుడ్ తినడం స్కిప్ చేయాల్సింది. మేము చేసిన మిస్టేక్ అదే. నెక్స్ట్ వచ్చాక ఫుల్ సిక్ అయిపోయామనమాట పాండిచ్చేరి ట్రిప్ నుంచి వచ్చాక. ఎందుకంటే ఇక్కడ ఫిష్ తిన్నాము. అది పడలేదనుకుంటా మాకు. యాక్చువల్లీ తింటున్నప్పుడే అనిపించింది ఇది ఫిష్ టిక్కా. కొంచెం స్మెల్ వస్తూ ఉండే. ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ చేసాము. అది కూడా అంత బాలేదు. ఫిష్ అయితే ఫుల్ నీచు స్మెల్ వస్తుండే. సరే సీ ఫిష్ అలానే ఉంటాయేమో అనుకున్నాం కానీ అది చాలా ఎఫెక్ట్ కొట్టింది. ఇంకా ఫుడ్ తినేసేసి మేము బోట్ ఎక్కడైతే దిగామో అక్కడికి వెళ్తున్నాము. మళ్ళీ బోట్ వస్తే దాంట్లో రిటర్న్ ఎక్కి చున్నంబూర్ బోట్ హౌస్కి వెళ్ళడానికి. మేము వచ్చేసరికి బోట్ లేదు. సో కొంచెం సేపు వెయిట్ చేసాము, ఒక 30 మినిట్స్ అలాగా. ఇంకా అప్పుడు వచ్చింది. రాగానే ఫస్ట్ వెళ్ళి ఎక్కి కూర్చుంటున్నాం. బికాజ్ మళ్ళీ అది ఫిల్ అయిపోయిందంటే మళ్ళీ ఇంకో బోట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. బోట్ రాగానే మేమైతే ఫాస్ట్‌గా వచ్చి ఎక్కి కూర్చున్నాం కానీ, వాళ్ళు కొంచెం సేపు బ్రేక్ తీసుకున్నారు. మధ్య మధ్యలో ఇలాగ చేపలు, కప్పలు ఎగురుతూ ఉంటాయన్నమాట మన రైడ్ మొత్తంలో కూడా. భలే అనిపిస్తది. ఇంకా మళ్ళీ ఒక 30 మినిట్స్ జర్నీ తర్వాత చున్నంబర్ బోట్ హౌస్ దగ్గరకైతే వచ్చేసాం. ఈ బోట్ హౌస్ దగ్గర చిన్న చిన్న ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. భార్గవ్ అయితే సాఫ్ట్ తీసుకొచ్చారు. ఇంకా కొంచెంసేపు అక్కడే కూర్చొని తినేసి మేము స్కూటీ పార్క్ చేసాం కదా! అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాము. ఇంకా అక్కడ స్కూటీ తీసుకొని మళ్ళీ మేము రూమ్‌కి వెళ్ళిపోయాము. ఇంకా కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మేము ఆనంద్ భవన్‌కి వెళ్ళామనమాట. ఈవినింగ్ టీ తాగుదామని. ఆఫ్టర్‌నూన్ లంచ్ కూడా సరిగ్గా చేయలేదని చెప్పి ఒక దోస తినేసి మంచిగా టీ తాగాం. ఇక్కడ టీ కొంచెం కాస్ట్ ఎక్కువ, 50 రూపీస్. బట్ టేస్ట్ అయితే చాలా బాగుండే. మేము వేరే ప్లేసెస్‌లో ట్రై చేసాం కానీ నచ్చలేదు. మా ఇద్దరికి టీ మ్యాండేటరీ. లేకపోతే అసలు ఎనర్జీనే రాదు. ఇంకా మంచి టీ తాగేసి లాస్ట్‌గా నేను ఒక ప్లేస్ చూడాలనుకున్నాను. అది క్రాఫ్ట్ బజార్. ఇంకా ఆ రోజు ఈవినింగ్ క్రాఫ్ట్ బజార్‌కొచ్చాము. ఈ క్రాఫ్ట్ బజార్‌లో అన్నీ మనకి హ్యాండీక్రాఫ్ట్ షాప్స్ ఉంటాయి. అక్కడ హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా ఇంట్లో డెకరేటివ్ ఐటెమ్స్, ఇంకా చెప్పులు అలాంటివన్నీ కూడా హ్యాండీక్రాఫ్ట్ ఐటెమ్స్ అన్నీ ఉంటాయి. కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ. నేనిక్కడ ఈ పర్స్ తీసుకున్నాను. చాలా రోజులయింది కదా! కాస్ట్ అయితే గుర్తులేదు. 150 అలా పడిందనుకుంటా. నాకు సరిగ్గా గుర్తులేదు. ఈ మిర్రర్స్ నాకు చాలా నచ్చినియి. పాతకాలం మిర్రర్స్ లాగా తీసుకుందాం అనుకున్నా కానీ, ఒక మిర్రర్ గుర్తుగా ఇక్కడ నుంచి క్యారీ చేయడం కష్టం అని చెప్పి ఇంకా తీసుకోలేదనమాట. మేము బస్‌లో వెళ్ళాలి. మళ్ళీ లగేజ్‌లో అంతా బ్రేక్ అయిపోద్దేమో అని చెప్పి.
ఈ వుడెన్ కోమ్ కూడా ఒకటి తీసుకున్నాను. ఇక్కడ క్లాత్‌తో చేసిన పర్సెస్ ఉన్నాయి ఇవి. 60 రూపీస్, 50 రూపీస్ అలా ఉండే. కొన్ని కొంచెం కాస్ట్ ఎక్కువ కూడా ఉండే. నేను ఒక 2 పర్సెస్ తీసుకున్నాను. నేను పాండిచ్చేరిలో షాపింగ్ చేసిన ఆ 3 పర్సెస్, అలానే ఆ వుడెన్ కొంబు, ఇంకా అలానే ట్రాలీలో పెట్టున్నాయి. అసలు వాటిని యూజ్ కూడా చేయలేదు ఇంతవరకు. ఇంకా ఆ క్రాఫ్ట్ బజార్‌లో నుంచి వేరే ఎండ్ పాయింట్‌కొచ్చిన తర్వాత మనకి అక్కడ ఫుడ్ కోర్ట్ కనిపిస్తది. బీచ్ ఫుడ్ కోర్ట్. ఇక్కడ అంతా కూడా స్ట్రీట్ ఫుడ్ ఉంటది. పానీపూరి, చాట్, నూడిల్స్ అలా అన్నీ. మాకు నెక్స్ట్ డే మార్నింగే జర్నీ ఉండింది బెంగుళూరుకి. సో, ఇక్కడ అసలేం తినలేదు. ఆల్రెడీ ఆఫ్టర్‌నూన్ తిన్న ఫుడ్డే కొంచెం తేడాగా అనిపించింది మాకు. సో, ఇంకొక స్వీట్ కార్న్ మాత్రం తీసుకున్నాము. ఇక్కడ స్వీట్ కార్న్ కొంచెం వెరైటీగా చేస్తున్నారు. మామూలుగా అయితే ఉడకపెడతారు కదా! వీళ్ళు కాలుస్తున్నారు. సరే టేస్ట్ ఎలా ఉంటదో ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాము. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కొంచెం దూరమే నేను హ్యాండ్ బ్యాగ్ కానీ, బ్యాక్ ప్యాక్స్ కానీ మోస్తాను. తర్వాత అవి భార్గవ్‌కి ఇచ్చేస్తా. పాపం తనే మోస్తాడు. ఇక్కడ నార్మల్ కార్న్‌కి మనకి ఎలా అయితే లెమన్ రాస్తారో, అలానే ఈ స్వీట్ కార్న్ కూడా లెమన్ సాల్ట్ అది రాసిచ్చారు. చూడడానికైతే చాలా బాగున్నాయి గానీ, తినడానికి మాత్రం అస్సలు బాలేదు. స్వీట్ కార్న్ కదా! సో, అది కాలిస్తే లోపల వరకేమీ అది ఉడకలేదనమాట. కొంచెం పచ్చి పచ్చిగానే ఉండే. ఇంకా మేము అక్కడ నుంచి రాక్ బీచ్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చి కొంతసేపు ఇక్కడే కూర్చున్నాం. అయిపోయింది మా పాండిచ్చేరి ట్రిప్ అయితే. ట్రిప్ అంతా కూడా చాలా ప్రశాంతంగా అయిపోయింది. వెదర్ ఒక్కటే కొంచెం సహకరించలేదు కానీ, ట్రిప్ అంతా కూడా చాలా పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా అయిపోయింది. అంత హడావిడి పడకుండా. ఇంకా మేము రాక్ బీచ్ దగ్గర కొంచెం సేపు కూర్చొని తర్వాత ఇంకా రూమ్‌కెళ్ళిపోయాము. మేము ఇంకా రూమ్‌కెళ్ళిన తర్వాత భార్గవ్ స్కూటీ కూడా రిటర్న్ ఇచ్చేశారు. మేము 3 డేస్‌కి రెంట్ చేసాము ఈ స్కూటీ. ఇంకా థర్డ్ డే వెళ్ళి రిటర్న్ చేసేసి ఇంకా రూమ్‌కి నడుచుకుంటూనే వచ్చేసారు. స్కూటీ రెంట్ చేసిన దగ్గర ఇక్కడ ఈ 10 రూపీస్ టీ ఒకటి ఉండే. వెళ్ళిన రోజే భార్గవ్ ట్రై చేస్తా అని చెప్పారు. కానీ నేనే వద్దన్నాను. ఇంకా స్కూటీ రిటర్న్ ఇచ్చాక తనైతే ఆ టీ తాగొచ్చారు. పర్వాలేదు బానే ఉందంట. ఇది ఆటో చూడడానికి చిన్న మినీ వ్యాన్‌లా అనిపించింది. బట్ పాండీలో ఆటోస్ భలే ఉన్నాయి. నైట్ డిన్నర్‌కి ఎక్కడికైనా వెళ్దామంటే స్కూటీ లేదు. సో, నడుచుకుంటానే దగ్గరలో ఏమన్నా బిర్యానీ ప్లేసెస్ ఉన్నాయేమో చూద్దామని చెప్పి వెళ్ళాం. ఉన్నాయి కానీ కొన్ని రెస్టారెంట్స్ అవన్నీ కూడా టేక్ అవే అనమాట. డైన్ ఇన్ లేదు. సో, చాలా దూరం నడిస్తే ఒకే ఒక హోటల్ కనిపించింది. ఇంకా అక్కడ ఒక హైదరాబాదీ చికెన్ బిర్యానీ, అలానే గుంటూరు చికెన్ రోస్ట్ ఆర్డర్ చేసాము. గుంటూరు చికెన్ ఫ్రై అది బాగానే ఉంది కానీ బిర్యానీ అస్సలు బాలేదు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఆ రోజు మేము బెంగుళూరుకి రిటర్న్ అయిపోతున్నాము. బ్రేక్‌ఫాస్ట్ తినేసి హోటల్‌లో మొత్తం ఇంకా లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకున్నాం. ఆ రోజు నేను వెజిటేరియన్ ట్యూస్‌డే. సో, నేను బ్రెడ్ ఆమ్లెట్ కానీ అవేం తినలేదు. వెజ్ ఆప్షన్స్ ఏమున్నాయంటే పొంగల్ ఒక్కటే ఉండే ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్‌లో అండ్ వడ ఉంది. బానే ఉండే బ్రేక్‌ఫాస్ట్ అయితే చాలా బాగుంది ఆ హోటల్‌లో. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసొచ్చి మేము బ్యాగ్స్ అన్నీ సర్దుకొని ఆటో మాట్లాడుకొని బస్ స్టాప్‌కైతే వెళ్ళిపోయాం. మా బస్ మార్నింగ్ 11:30కి అలాగా. మేము ఈవినింగ్ బెంగుళూరు రీచ్ అయ్యేసరికి 7:30 అలా అయిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి 8:30 అలా అయింది. బెంగుళూరు వెళ్ళే వరకు కూడా చాలా ఫాస్ట్‌గానే వెళ్ళిపోయాము. బట్ బెంగుళూరు ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత ఇంకా ట్రాఫిక్ ఫుల్ ఉండే. అందులోనూ వీక్ డే కాబట్టి. సో, ఇంకా ఇంటికి రీచ్ అయ్యేసరికి 8:30 అలా అయిపోయింది. మధ్యలో ఒక దగ్గర లంచ్ బ్రేక్ అని చెప్పి ఆపారు బస్సు. 4కి అలాగా ఒక హోటల్ దగ్గర. ఇంటికెళ్ళిన తర్వాత అప్పుడు డిన్నర్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. అలా మొత్తానికి మా ట్రిప్ అయితే అయిపోయింది. పాండీ ట్రిప్. మేము ఎక్కడికెళ్ళినా కానీ ఇంకా ఇలాగ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌కి ఇలా పెట్టుకుంటున్నాము గుర్తుగా ఉంటాయని చెప్పి. అంతే ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.